దేవుడి మీద చాలా మంది విసిగిపోతున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం దేవుడండి అంటున్నారండి, మాకేం లాభం కలిగిందండి అంటున్నారండి. నీకు లాభం కలగాలి అంటే, దేవుడు నీ మీద చల్లని చూపు చూడాలి అంటే, నువ్వు ముందు సరి చేసుకోవలసింది నీ బ్రతుకుని. మన బ్రతుకులో ఎన్నో తప్పిదాలున్నాయి, మన బ్రతుకులో ఎన్నో పొరపాట్లున్నాయి, మన బ్రతుకులో దేవుడికి నచ్చనివి ఎన్నో గుణాలు మనలో పాతుకుపోయాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన హృదయాన్ని చూసిన దేవుడు కన్నీటి పర్యంతం అయిపోతున్నాడండి, బాధకి గురైపోతున్నాడండి దేవుడు. కానీ మన తప్పులేంటి మనం ఎరుగట్లేదండి. ఆ రోజు శాస్త్రులు పరిచయాలు కూడా అలాంటి ఎలాంటి వాళ్ళు, ఆడి కంట్లో ఉన్న దూలం తెలియదట ఆడికి, ఎదుటి వాని కంటిలో ఉన్న ఏం తెలుసట, నలుసు. వాడికి తేటగా కనబడాలి అంటే అప్పుడు చెబుతున్నాడు దేవుడు, ఒరే దుర్మార్గుడా, మొదట నీ కంటిలో ఉన్న దేన్ని తొలగించు, నువ్వు దూలాన్ని తొలగించు.